పరివర్తన ధ్యేయంగా వైసీపీ అధినేత ఏపీ సీఎం జగన్ అడుగులు వేస్తున్నారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి జగన్ సామాజిక న్యాయానికి పెద్దపీట వేస్తున్నారు. మంత్రి పదవుల విషయంలో కానీ, స్థానిక సంస్థల సీట్ల విషయంలో, కార్పొరేషన్ పదవుల విషయంలో అన్నిటిలోనూ సామాజిక న్యాయం పాటించారు. ఇప్పుడు ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థుల విషయంలోనూ అదే ఒరవడి కొనసాగించారు. ఇంతవరకు చట్టసభ సభ్యత్వాలు అంటే అంగబలం, ఆర్థిక బలం ఉన్న వాళ్ళకి మాత్రమే అని అనుకునేవారు. దాన్ని ఇప్పుడు జగన్ సమూలంగా మార్చేశారు. ప్రజామోదం ఉంటే ఎవరైనా ఎమ్మెల్యే అవ్వవచ్చు, ఎవరైనా ఎంపీ అవ్వవచ్చు అని గత ఎన్నికల్లోనే నిరూపించారు. అరకు ఎంపీ మాధవి, బాపట్ల ఎంపీ నందిగం సురేష్ వంటి సాధారణమైన వాళ్లను ఎంపీలుగా గెలిపించి చట్టసభలకు పంపారు. ఇప్పుడు కూడా జగన్ సామాజిక సాధికారత పేరుతో బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు అగ్రతాంబాలం ఇచ్చారు. 200 స్థానాల్లో 100 స్థానాలను బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు కేటాయించారు. కులం, మతం చూడలేదు. వారి వెనుక ఉన్న ఆర్థిక అంగబలాన్ని చూడలేదు. సింగనమల ఎమ్మెల్యే టికెట్ టిప్పర్ డ్రైవర్ వీరాంజనేయులకు, మడకశిర టికెట్ ఉపాధి హామీ కూలి ఈర లక్కప్పకు ఇచ్చి పేదల పట్ల తనకున్న ప్రేమను చాటుకున్నారు. రాష్ట్రంలో 4.8% ఉన్న కమ్మ సామాజిక వర్గానికి పెద్ద పీట వేసిన చంద్రబాబు సింగనమల అభ్యర్థి వీరాంజనేయులు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారన్న సంగతి తెలియకుండా వ్యాఖ్యలు చేసి పెత్తందారి అహంభావపు వైఖరి ఎలా ఉంటుందో మరొకసారి చాటుకున్నారు. ఇక జగన్ మాత్రం 175 అసెంబ్లీ, 25 లోక్సభ స్థానాల్లో ఎస్సీలకు 33, ఎస్టీలకు 8, బీసీలకు 59 కేటాయించారు. గతం కంటే 11 సీట్లు అదనంగా కేటాయించారు. అయినా తనకు అసంతృప్తి కలగడం లేదని, భవిష్యత్తులో వారి ప్రాతినిధ్యాన్ని మరింత పెంచడానికి కృషి చేస్తామని చెప్పారు. ఈ స్థాయిలో మార్పులు చేయగలిగిన ధైర్యం మరెవరికి ఉండకపోవచ్చు. వైసీపీ లోక్సభ అభ్యర్థుల్లో 77% మంది గ్రాడ్యుయేట్లు, ఆ పైన చదివిన వారు ఉన్నారు. మైనార్టీలకు గతంలో 5 స్థానాలు ఇస్తే ప్రస్తుతం 7 స్థానాలకు పెంచారు. ఎంపీ అభ్యర్థుల్లో 88% మంది ఉన్నత విద్యావంతులు ఉన్నారు. 22 మంది డిగ్రీ, ఆ పైన చదివిన వారు, 5 డాక్టర్లు, 4 లాయర్లు, 1 చార్టెడ్ అకౌంట్, 1 మెడికల్ ప్రాక్టీషనర్ ఉన్నారు. ఇలా అన్ని వర్గాల వారికి జగన్ సీట్లు ఇచ్చారు. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV.